పులివెందుల నియోజకవర్గంలో కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చివరికి విద్యార్థులకు భోజనం పెట్టే క్యాంటీన్ల విషయంలో కూడా రౌడీయిజం చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. క్యాంటీన్ నిర్వాహకులను తరిమేసి ఆ కాంట్రాక్టులను తామే దక్కించుకోవాలని దాడులకు తెగబడుతున్నారు. వీరి ధన దాహానికి విద్యార్థులు పస్తులుండే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటయ్యాయి. అలాంటి ట్రిపుల్ ఐటీల్లో ఇప్పుడు కూటమి నేతలు రంగప్రవేశం చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అత్యుత్తమ సంస్థలను తమ ధనార్జనకు వేదికలుగా మార్చుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో భోజన క్యాంటీన్ల కాంట్రాక్ట్ తమకే కావాలని టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు క్యాంటీన్ నిర్వహిస్తున్న వారిపై దాడులకు దిగుతూ పారిపోయేలా చేస్తున్నారు. దీంతో క్యాంటీన్ల నిర్వాహకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. इन्फॉर्मेशन आया, बाहर से कोई इन्फॉर्मेशन आया, तुम लोग के लिए मारने के लिए 15 आदमी उधर खड़ा है, दो गाड़ी से बैठ के 15 आदमी खड़ा है करके मेरे को इन्फॉर्मेशन आ गया. वो हिसाब से हम लोग डर गया है. वो डरने के बाद हम क्या किया, डायरेक्ट पुलिस स्टेशन में गया. हम 3 आदमी का जान आज नहीं बचता था 100%, क्योंकि वो लोग बस रॉड और तलवार सब कुछ वो लोग गाड़ी में था. ఇక్కడి క్యాంపస్ లో ఇటు ఇడుపులపాయ అటు ఒంగోలు ట్రిపుల్ ఐటీలు కొనసాగుతున్నాయి. దాదాపు 8,000 మంది విద్యార్థులుంటారు. వారికి భోజన సదుపాయం కల్పించేందుకు 4 క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ఆ 4టికి టెండర్ కాలం పూర్తయింది. అయితే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్టూడెంట్స్ కు భోజన వసతి కల్పించేందుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో టెండర్లు ఖరారయ్యే వరకు పాత వారినే క్యాంటీన్లు నిర్వహించమని డైరెక్టర్ కోరారు. అలా కుదరదంటూ బీటెక్ రవి వర్గీయులు ఇడుపులపాయ వద్ద నిత్యం వీరంగం సృష్టిస్తున్నారు. ఎవరు క్యాంటీన్ నిర్వహించడానికి వచ్చినా వారిపై దాడికి దిగుతున్నారు. 4 క్యాంటీన్లు తమకే కావాలని, బయటి వారు రావడానికి వీల్లేదంటూ ట్రిపుల్ ఐటీ బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీంతో భయపడ్డ కాంట్రాక్టర్లు ఏమి చేయాలో తోచక మిన్నకుండిపోతున్నారు. దీంతో విద్యార్థులకు భోజన వసతి అగమ్య గోచరంగా మారింది. అధికార పార్టీ నేతలు కావడంతో ఇటు ట్రిపుల్ ఐటీ అధికారులు గాని అటు పోలీసులు గాని నోరు మెదపడం లేదు.